నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబుది అందవేసిన చెయ్యి. కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోయామని గగ్గోలు పెడుతున్నారు. ఇక విశాఖ ఉక్కు కార్మికుల వ్యధ వర్ణనాతీతమని చెప్పాలి. స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని నమ్మబలికి ఉక్కు కార్మికులకు చుక్కలు చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. పీకల్లోతు కష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను గాలి కుదిలేసి మిట్టల్ స్టీల్ అడుగులకు మడుగులొత్తుతోంది. దీనిపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉవ్వెత్తున ఉద్యమిస్తామని, తర్వాత పరిణామాలకు చంద్రబాబు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ పీకలోతు కష్టాల్లో ఉంది. ఓవైపు అప్పుల భారం, మరోవైపు యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, ఇంకోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పట్టింపులేనితనం ప్లాంటుకు శాపాలుగా మారాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆవిర్భావం నుంచి ప్రభుత్వాలు సొంత గనులను కేటాయించలేదు. అప్పులను బూచిగా చూపి ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం నిర్ణయించినప్పటి నుంచి కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. స్టీల్ ప్లాంటుకు సొంత గనులు కేటాయిస్తే పూర్తిగా లాభాల బాట పడుతుందని, వెంటనే ఆ దిశగా పాలకులు ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంటును కాపాడుతామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్లాంటు పరిరక్షణను గాలి కుదిలేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బహిరంగ వేదికలపై పదే పదే స్టీల్ ప్లాంటును కాపాడే బాధ్యతను తాము అధికారంలోకి వస్తే తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించారు. కష్టాల ఊబిలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కాపాడి కార్మికుల తొలగింపును ఆపి స్టీల్ ప్లాంటును పటిష్టపరచవలసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు స్టీల్ ప్లాంట్ అడుగులకు మడుగులొత్తుతోంది. పైకారావుపేట నియోజకవర్గం డిఎల్పురం వద్ద ఏర్పాటు కానున్న ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు గనులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విజ్ఞప్తి చేయడంతో కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో 3,000 మందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా తొలగించారు. వారికి నోటీస్ ఇవ్వడం కానీ, వారికి కనీసం ₹1 పదవీ విరమణ ఇవ్వడం కానీ ఏమీ లేకుండా ఏకపక్షంగా తొలగింపులు అనేటువంటి చేశారు. 1,200 మంది పర్మనెంట్ ఉద్యోగులు, ఆఫీసర్లని వీఆర్ఎస్తో ఇంటికి పంపించారు. ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ తరఫున మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్పిన వాళ్ళు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలా కాపాడుతారని అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ను కాపాడుతారని కూటమికి ఓట్లు వేస్తే ఇప్పుడు తమకు చంద్రబాబు సర్కారు వెన్నుపోటు పొడుస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు కార్మికులను ఇష్టానుసారంగా తొలగిస్తుంటే దానిపై స్పందించని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మెటల్ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరడంపై పోరాట కమిటీతో పాటు అఖిలపక్ష కార్మిక సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇదే ధోరణిని ప్రదర్శిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణను గాలి కుదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించి మరీ ఆర్సిలర్ మిట్టల్కు క్యాప్టివ్ పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ సంస్థను వదిలేసి ప్రైవేట్ సంస్థలకు మేలు చేయాలని చూడడం ఏంటని మండిపడుతున్నారు కార్మికులు.